నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈ రోజు మనతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, చాలా మంది ఆల్రెడీ మ్యారీడ్, దే ఆర్ ఇన్ టు దట్ రిలేషన్షిప్, మ్యారేజ్ రిలేషన్షిప్లో ఉన్నా కానీ హస్బెండ్కి తెలియకుండా వైఫ్కి తెలియకుండా హస్బెండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో ఉంటున్నారు. కొన్ని రోజులు ఈ రిలేషన్స్ బాగానే సాగుతున్నాయి. దాని తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ కొంతమంది ఎయిదర్ విమెన్ ఎక్స్ప్లాయిట్ చేయడమా లేకపోతే మెన్ ఎక్స్ప్లాయిట్ చేయడమా, వైస్ వర్సా రెండు జరుగుతున్నాయి. డబ్బు కోసము ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసుకుంటున్నారు. ఏదైతే వాళ్ళ నీడ్స్ సాటిస్ఫై అవ్వనప్పుడు రేప్ కేసు వేయడం జరుగుతుంది. ఇటువంటి కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు అనేది రీసెంట్గా ఒక జడ్జ్మెంట్, వెరీ బ్యూటిఫుల్ జడ్జ్మెంట్ సార్, ఆ జడ్జ్మెంట్ గురించి చెప్పండి సార్. మధ్యప్రదేశ్ హైకోర్టు గ్రాంట్స్ యాంటిసిపేటరీ బెయిల్ ఇన్ రేప్ కేస్. ఏదైతే రేప్ కేసు పడిందో ఒక ముద్దాయి మీద, ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇచ్చేస్తాం జరిగింది. అంటే అరెస్ట్ చేయాలి. జనరల్ గా ఇప్పుడు మనం రీసెంట్ గా కొన్ని కేసెస్ తీసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది సెలబ్రిటీస్ మీద రేప్ కేసు పెడతాం జరిగింది, పోక్సో కింద లేదా నార్మల్ గా కూడా. అలాని జైల్లోకి తీసుకెళ్లి మళ్ళీ బెయిల్ వస్తాం జరిగింది 10 రోజులు 20 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ తర్వాత. ఇక్కడ ఈ మధ్యప్రదేశ్ హైకోర్టులో డైరెక్ట్ గా యాంటిసిపేటరీ బెయిలే గ్రాంట్ చేసేసి అసలు ఫస్ట్ అరెస్ట్ కాకుండా చేస్తాం జరిగింది, ఈ ఆర్డర్ ఇస్తాం జరిగింది. ఈ కేసు మనము వివరాలకు వెళ్తే, ఈ కేసులో ఒక పురుషుడు ఒక స్త్రీ 2010 నుంచి 2018 వరకు ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్నారు. 2018లో వాళ్ళిద్దరికి ఎందుకో డిఫరెన్సెస్ వచ్చాయి. 10/12/2014లో ఈ అమ్మాయి వెళ్ళి రేప్ కేసు వేస్తాం జరిగింది. ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అవగానే రేప్ కేసు అంటే 376(2) వేశారు. 376 అంటే అది ఐపీసీ ప్రకారం రేప్ కేసు. ఆ రేప్ కేసుకి కంపల్సరీ అరెస్ట్ అనేది చేసేస్తారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే అది 7 ఏళ్ల కంటే పెద్ద పనిష్మెంట్. ఏదైనా 7 ఏళ్ల కంటే పెద్ద పనిష్మెంట్ ఉంటే ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తాం జరుగుతుంది. కానీ ఇందులో వాళ్ళ అడ్వకేట్ ఏం చేశారంటే, కాజిం అలీ అని చెప్పేసి ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో, రేప్ కేసు మోపబడిందో, ఆయన అడ్వకేట్ కాజిం అలీ తెలివిగా యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తాం జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ వేయగానే కోర్టు కూడా యాంటిసిపేటరీ బెయిల్ శాంక్షన్ గ్రాంట్ చేస్తాం జరిగింది. అలౌ చేస్తారు, పిటిషన్ ని అలౌ చేశారు, అప్లికేషన్ ని. ఎందుకు అలౌ చేశారు అంటే, జస్టిస్ దేవ్ నారాయణ్ మిశ్రా గారు ఏమన్నారంటే, వీళ్ళిద్దరూ 2010 నుంచి 18 వరకు రిలేషన్ లో ఉన్నారు. 18లో విడిపోయిన తర్వాత కూడా ఈమె కేసు వేయలేదు. 18 తర్వాత ఎప్పుడో 24లో కేసు వేశారు. కాబట్టి ఈ కేసు మెరిట్స్ మీద వెళ్లకుండానే డైరెక్ట్ గా నేను యాంటిసిపేటరీ బెయిల్ కి ఒప్పుకుంటున్నాను. దాంతో పాటు ఈ అబ్బాయి మీద ఆమె ఏమేమి నిందలు వేస్తుందంటే, ఆ ఫొటోస్ కూడా, నా ప్రైవేట్ ఫొటోస్ కూడా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేస్తుందని చెప్పబట్టి వెంటనే యాంటిసిపేటరీ బెయిల్తో పాటు షూరిటీస్తో పాటు ఈ గ్యాజెట్స్ ఏవైతే మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా అబ్బాయిని కోర్టుకి సరెండర్ చేయమని చెప్తాం జరిగింది. ఒక రకంగా ఇది చాలా శుభ పరిణామము. ఎందుకంటే దొంగ రేప్ కేసులు వేసే వాళ్ళకి ఈ జడ్జిమెంట్ చాలా పనికొస్తుంది మేడం. మన దగ్గర చాలా మంది వస్తున్నారు. రీసెంట్ గా కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కూడా ఇట్లాంటి కేసే మన దగ్గరికి వస్తుంది జరిగింది. వాళ్ళిద్దరు ఫిజికల్ రిలేషన్ లో కొన్నాళ్ళ నుంచి ఉంటున్నారు. వైఫ్ కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, యాంగ్జైటీ ఇష్యూస్ ఏవో ఉన్నాయి వైఫ్ కి. అది రీజన్ కాదు. ఈమె హస్బెండ్ ని ట్రాప్ చేస్తాం జరిగింది. వాళ్ళిద్దరు రిలేషన్ లో పడ్డారు, వాళ్ళిద్దరు బాగా తిరిగారు, ఫిజికల్ గా కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఎప్పుడైతే ఆమె ఈ వ్యక్తిని డబ్బులు అడుగుతాం స్టార్ట్ అయిందో, దగ్గర 10 లక్షలు డబ్బులు లాగేస్తాం జరిగింది ఫిజికల్ రిలేషన్ లో ఉన్న వ్యక్తితోటి. ఇంకా డబ్బులు అడిగేసరికి ఇంకా ఈయనకి అర్థమైపోయింది ఈ డబ్బుల గురించి ఈమె నాతో రిలేషన్ లోకి వచ్చింది, ప్రేమ దోమ ఏమీ లేదు అని. మొత్తం జరిగిన విషయం అంతా భార్యకి చెప్తాం జరిగింది. భార్య భర్తకి, నేను ధైర్యంగా ఉంటాను, ఇంకా నువ్వు రిలేషన్ కట్ చేసుకో, మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్తాం జరిగింది. మన దగ్గరికి వచ్చారు. మనం ముందుగానే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం వల్ల ఈయన బతికిపోతాం జరిగింది. ఎందుకంటే కేసు మనం పోలీస్ కంప్లైంట్ వెళ్లే లోపు ఆమె కూడా అక్కడి నుంచి రేప్ కేసు వేసేస్తాం జరిగింది. ఆమె కంటే కొద్దిగా ముందు మనం కంప్లైంట్ వేస్తాం కాబట్టి ఈ కంప్లైంట్ ని మనం వాడుకొని ఈ కేసులో మనం యాంటిసిపేటరీ బెయిల్ కి వెళ్ళొచ్చు. చాలా మంది అబ్బాయిలకు నేను చెప్పేది ఏంటంటే, మీరు తెలుసో తెలియకో ఎవరైనా వేరే వాళ్ళతోటి శారీరక సంబంధంలోకి వెళ్ళి మ్యూచువల్ గా ఒప్పుకోని అంగీకారంతో వెళ్ళినా కూడా వాళ్ళకి మీ మీద రేప్ కేసు వేసే హక్కు, అధికారం రెండు ఉంటుంది. కాబట్టి వాళ్ళు మీ మీద రేప్ కేసు వేస్తే వెంటనే మీరు పానిక్ కాకుండా మీ మధ్యలో జరిగిన స్టోరీ మొత్తం క్లియర్ గా ఒక అడ్వకేట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఆ అడ్వకేట్ మీ మీద యాంటిసిపేటరీ బెయిల్ కి వెళ్ళి, ఇప్పుడు ఈ కేసులో ఎలా అయితే యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిందో అలా వచ్చే ఛాన్సెస్ మీకు ఉంటాయి. థ్యాంక్ యూ.